ఈ సీఎం పనులే కాదు మీ గ్రామాల్లో సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రులతోటి మీ ఈ ఆలయ నియోజకాన్ని తెలంగాణలో ఆదర్శంగా ఉంచుతామని తెలియజేస్తూ నిజంగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు గాని ఎండిఓలు గాని ఎంత స్నేహపూర్వకంగా సార్కి ఈ సమస్య ఉందని మా దృష్టికి తీసుకొస్తున్నారు. మీరు కూడా మీ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుపోండి. అధికారులు మనం రాజకీయ నాయకులు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక పిలుపు మేరకు ఇక్కడికొచ్చాం. మీ అందరికీ నాయకులకు బెనిఫిషియల్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ బిడ్డగా ఆలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ఏ సమస్యలున్నా ఇక్కడ మీ గ్రామాలలో నాయకుల ద్వారా గాని మండల నాయకుల ద్వారా గాని మా ఆఫీస్ కు చేరవేసి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి అభివృద్ధిలో కూడా మొదట ఉంచాలంటే మరి మీ అందరి సహకారం కూడా నాకు కావాల్సి వస్తుంది. మీ గ్రామాల అభివృద్ధి కావాలంటే మనం ఎవరైతే బలపరిచినటువంటి అభ్యర్థులను మీరు గెలిపిస్తే మీ గ్రామాలు ఇంకా కూడా అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రభుత్వ తరఫున వచ్చే స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రేపు స్థానిక సంస్థల్లో మీరంతా దీవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా అందరు అక్కడనే కూర్చోండి. ఏ మండలం పిలిస్తే ఆ మండలంలో బెనిఫిషియల్ వచ్చి చెక్కులు తీసుకొని ఒక 10-20 నిమిషాలు కంప్లీట్ చేసుకొని మనందరం కలిసి భోజనం చేసి మన ఇళ్లకు వెళ్దామని తెలియజేస్తూ మొదటగా బొమ్మల రామారావు